ఆఫ్ కోర్స్ అందరికి తెలిసిన పాయింటే ఒబేస్ గా ఉండడం వల్ల అన్ని కాంప్లికేషన్స్ అనేది. అండ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి సార్ ఒబేస్ గా ఉండడం? యాజ్ ఐ టోల్డ్ యూ, డయాబెటీస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు 11% పీపుల్ కి ఉందన్నమాట. ఈ 40% ఒబీస్ కి ఫ్యూచర్ లో అది ఇట్ మే గో టు 25 to 20% కూడా అయిపోవచ్చు. అంటే ఎవ్రీ 100 లో 25 పీపుల్ డయాబెటీస్ అంటే వాళ్ళు ఇంకో 70 ఏళ్ల పాటు మందులు వేసుకోవాలి. చాలా కష్టాలు ఉంటాయి అనమాట. సో ఫైనాన్షియల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే వెయిట్ తగ్గడానికి ప్రారంభిస్తామో అప్పుడు మనకి డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో ఈ షుగర్ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం ఒబెసిటీ అనమాట. సో 10 years బ్యాక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ పేషెంట్స్ వస్తే ఈ మధ్య కాలంలో 40 years బిలో వెయిట్ ఎక్కువ ఉండి డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. దాని కారణం ఏంటంటే ఊబకాయం వల్లే, హై వెయిట్ గెయిన్ వల్లే వాళ్ళకి డయాబెటీస్ ఎర్లీగా వస్తుంది. ఓకే. సో అండ్ యాక్చువల్లీ అంటే లైక్ ఈ ఒబేస్ తో ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు డయాబెటీస్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఒబేస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ మళ్ళీ వాళ్ళు కనుక వెయిట్ పుట్ డౌన్ అయితే ఇందాక మీరు అన్నట్టు, సో ఈ డయాబెటీస్ కూడా రివర్స్ అయ్యి, క్రానిక్ డిసీజ్ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్సలెంట్. సో ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గుతామో మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేది బాడీ తక్కువ సైజ్ తగ్గిందనుకో ఆ కాస్త సరిపోతుంది అనమాట. బాడీ సైజ్ పెరిగే కొద్దీ ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. సో తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే డయాబెటీస్ అంటారు. సో మన బాడీ సైజ్ తగ్గి వెయిట్ తగ్గామనుకో ఉన్న ఇన్సులిన్ బాడీకి ఉపయోగపడి డయాబెటీస్ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎనీ డయాబెటిక్ పేషెంట్, కొత్తగా వచ్చిన డయాబెటిక్ పేషెంట్ మన దగ్గరికి వచ్చి సార్ నేను 90 kilos ఉన్నానంటే వాళ్ళకి చిన్న డయాబెటిక్ టాబ్లెట్ పెట్టి నెక్స్ట్ 6 months లో కానీ నువ్వు 10% వెయిట్ తగ్గితే నీకు మందులు ఆపేస్తా అని చెప్తాం. సో డయాబెటీస్ రెమిషన్ గానీ రివర్సల్ అనేది ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. అది డైరెక్ట్ గా లింక్ టు వెయిట్ అనమాట. సో నువ్వు వెయిట్ తగ్గకుండా షుగర్ మందులు ఆపడం కుదరదు. సో ఎంత పర్సెంట్ వెయిట్ తగ్గాం, 10% వెయిట్ తగ్గితే హ్యూజ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే 100 kilo పేషెంట్ 90కి రావాలి, 90 kilo పేషెంట్ 81కి రావాలి. సో ఇలాగ వెయిట్ తగ్గడం ద్వారా మన డయాబెటీస్ రిస్క్ ని తగ్గించుకోవచ్చు. నైస్.